ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మళ్లీ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ పాదయాత్ర ప్రకటనపై సెటైర్స్ పేల్చారు. జగన్ కు మళ్లీ సీఎం అయ్యే ఏ అవకాశం లేదంటూ శాపనార్థాలు పెట్టారు. అంతేకాదు జగన్ కు పవర్ సూట్ కాలేదు అన్నారు. ఆయన నేచర్ మారాలని, ఆయన నైజం మార్చుకోవాలంటూ అడ్వైజులు కూడా ఇచ్చారు. కొంతకాలంగా విదేశీ పర్యటనలో ఉన్న షర్మిల వచ్చి రావడంతోనే అన్నపై మాటలు తూటాలు పేల్చారు. దీంతో అన్నా చెల్లెల పోరుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ షర్మిల పదే పదే జగన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పోరు ఒకెత్తు, అధికార విపక్షాల ఫైట్ ఇంకో ఎత్తు. కానీ అన్నా చెల్లెళ్ల రాజకీయ సమరం మాత్రం హై టైం హై వోల్టేజ్ డ్రామా. వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు, సెమీకోలన్ కూడా లేదు. కేవలం ఎక్స్ప్లెనేషన్ మార్కులే. కొన్ని రోజుల క్రితం వరకు షర్మిల ఫారిన్ టూర్లో ఉన్నారు. దీంతో అబ్బా అన్నా చెల్లెల యుద్ధానికి కొంచెం బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే షర్మిల ఢిల్లీ ట్రిప్పు, రాహుల్ గాంధీ దర్శనం, విజయవాడలో ల్యాండింగ్. అంతే, మళ్ళీ మైక్ ఆన్, జగన్ టార్గెట్ లాక్. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త హాట్స్పాట్. ఎక్కడ మైక్ పట్టుకుంటే చాలు జగన్ మీద పంచులు, సెటైరికల్ బాంబులు, శాపనార్థాల స్పెషల్ ప్యాకేజీ అనౌన్స్మెంట్ ఉంటాయి. జగన్లో మార్పు లేదు, మార్పు వచ్చే వరకు అధికారం లేదు. ఇది షర్మిల డైలాగ్. దీని అర్థం ఏంటంటే రీఎంట్రీకి ముందు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్సు చెయ్యాలని. షర్మిల ఒక డైలాగ్ అయితే ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒక మనిషి నిజమైన నైజం తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి. మనం ఇచ్చాం, చూశాం. ఇది ఆమె డైలాగ్ కాదు, పొలిటికల్ రివ్యూ రేటింగ్. జగన్కు షర్మిల ఇచ్చిన రేటింగ్. ఇక షర్మిల వేసిన ఈ సెటైర్ నెక్స్ట్ లెవెల్. జగన్ నేచర్ మారాలి, జగన్ నైజము మారాలి, స్వార్థం తగ్గాలి. అన్నీ మారితే దేవుడు ఆశీర్వదిస్తాడేమోనని. కానీ అది అవదమ్మా అని బ్యాక్గ్రౌండ్ లో చిన్న వాయిస్. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడు ఇస్తాడే. ఈ సెటర్ అర్థం ఏంటంటే, దేవుడు కూడా ముందు మారండి తర్వాత చూద్దాం అన్నట్టు అన్నమాట. ఇక పాదయాత్ర ఎపిసోడ్ పై షర్మిల హిలేరియస్ పంచులు వేశారు. మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నారు. దేనికోసం, ఎవరి కోసం అని ప్రశ్నించారు. అంటే పాదయాత్రకి ముందు పర్పస్ నోట్ ఇవ్వాలన్నమాట. మేము ఉపాధి హామీ కోసం పోరాడుతున్నాం, మరి మీరు దేనికోసం నడవాలని అనుకుంటున్నారు? జగన్ కు షర్మిల స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన తప్పులపై కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి మద్యం స్కాముల మీద ఫోకస్ చేశారని ఆరోపించారు. ఇది ఒక్క ఆరోపణ కాదు, ఫుల్ ఛార్జ్ షీట్ టీజర్. అంతేకాదు పోలీసుల బట్టలు ఉడదీస్తాం అన్న మాటల్ని గుర్తు చేస్తూ ఇది మాజీ సీఎం మాట్లాడాల్సిన భాషేనా అని ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదైతే సెటైరికల్ క్లైమాక్స్. సీఎం సీటుకు ఉన్న గౌరవం జగన్ కు తెలియదని, అధికారం ఎవరి దగ్గర ఉండాలో తెలుసుకోవాలని సెటైర్ వేశారు. అంటే కుర్చీ ఉంది కానీ కుర్చీకి సరిపడే క్యారెక్టర్ లేదా ఏంటి అని మాజీ సీఎం చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ మధ్యలో మాటల మిసైల్స్. సోషల్ మీడియాలో వైరల్ క్లిప్స్. ఇది రాజకీయ యుద్ధమా లేదా ప్రైమ్ టైం ఫ్యామిలీ పొలిటికల్ సీరియలా? ఒక్కటి మాత్రం క్లియర్, ఈ అన్నా చెల్లెళ్ల ఫైట్కి ఇప్పట్లో ఇంటర్వెల్ కూడా పడేలా లేదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరి డైలాగ్ వైరల్ అవుతుంది, ఎవరి మాట ఎవరికి బూమరాంగ్ అవుతుంది? అది మాత్రం ఏపీ రాజకీయాలే చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel